వైజాగ్ వచ్చేసామని చెప్పాను కదా. వైజాగ్ వచ్చిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయామన్నమాట. అయితే బాడీ అయితే ఫ్రెష్ అయిపోయింది కానీ మైండ్ మాత్రం ఈ జర్నీ వల్ల చాలా ఘోరంగా తలనొప్పి వచ్చేసింది. అందుకని చెప్పేసి మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఫీజిబుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఓన్లీ ఒక బీచ్ ఒకటే కదా. అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో మేమైతే అలా బీచ్కి అయితే వచ్చామన్నమాట. వైజాగ్లో ఎన్ని ప్లేసెస్ చూసినా తిరిగి ఈవినింగ్ అయితే చాలు ఈ బీచ్ దగ్గరకు వచ్చామంటే ఇంకా మైండ్ అంతా రిలీఫ్ అయిపోయి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కదా. వైజాగ్ వచ్చేసిన తర్వాత ఇంకా మా అక్కనైతే కలిసాము. మా అక్కను కలిసిన తర్వాత మేమందరం కలిసి బీచ్కి వచ్చి ఇలాగా మురిమిచ్చర్ తీసుకున్నాం అనమాట. కూర్చొని మాట్లాడుకుంటూ చాలా డేస్ తర్వాత మా అక్కతోనైతే కొంతసేపు కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత ఓన్లీ ఇదేం తీసుకుంటే ఏం సరిపోద్దని చెప్పేసి ఒక స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. మా పండుగడు కూడా వచ్చాడు అనమాట, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఇంకా తను, నేను, మా హస్బెండ్, మా చెల్లి మొత్తం అందరం కూడా బీచ్కి వెళ్ళిపోయాం. దాంతోపాటు సమోసాలు కూడా తీసుకొని ఆ బీచ్ వైబ్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ కొంచెంసేపు అయితే అక్కడ అలాగా కబుర్లు చెప్పుకున్నాము. నిజంగా మైండ్ చాలా ఫ్రీ అయింది. ఫుల్గా జర్నీ చేసిన మాకు ఆ బీచ్ వైబ్ మంచి రిలీఫ్నిచ్చింది.